పండినాయి, మేము అదే 151 సీట్లు మళ్ళీ మేము సాధిస్తే దానికి విలువ ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా వాళ్ళిద్దరూ కలిసే ఉండాలని మేము కోరుకుంటున్నాం. వాళ్ళ మీదే మేము గెలవాలని కోరుకుంటున్నాం తప్ప కారుమంచి రమేష్ గారు మాట్లాడిన మాటని అండర్లైన్ చేసుకోవచ్చా దీన్ని, లేదంటే మేకపోతుగా మీరు అండర్లైన్ చేసుకోండి. నేను ఇది పార్టీ వాయిస్. జగన్మోహన్ రెడ్డి గారు కూడా ప్రతి ఒక్క చోట కూడా ఆయన మా ఇంటర్నల్ మీటింగ్స్ లో చెబుతున్నది కూడా ఖచ్చితంగా కూటమిగా ఉండగానే మనం ఓడించాలి అని చెబుతున్నారు. మరి అలాంటప్పుడు సింగిల్ గా మేము వస్తాం సింహం అనే మాట ఇంక మాట్లాడుతూ మానేస్తారా? మేము సింగిల్ గానే వస్తున్నాం కదా సార్, మేము సింగిల్ గానే వస్తున్నాం. మేమేమి విడిపోవట్లా, మేమేమి వాళ్ళలాగా జట్టు కట్టట్లా. చంద్రబాబు నాయుడు గారు కట్టాలని మీరే కోరుకుంటున్నాం అంటున్నారు, జట్టు కట్టట్లేదు అంటున్నారు. డబుల్ ఏంటి సార్? ఎవరితో జట్టు కట్టాలని మేము కోరుకుంటున్నాం? చంద్రబాబు శేఖర్ రెడ్డి గారు ఇస్తా ఆగండి సార్. లక్ష్మీనాథ్ గారు చెప్పండి. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు కలిసే ఉండాలి. ఆ కలిసి ఉన్న కూటమి మీదే మేము గెలవాలి, అది మేము కోరుకుంటున్నాం. రైట్. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా అదే కోరుకుంటున్నారు. రమేష్ గారు ఇచ్చిన వాయిస్ ఇది నోట్ చేసుకోవాలి అందరూ కూడా. మరి చూద్దాం, ఖచ్చితంగా నోట్ చేసుకోండి. అంటే ఆ కూటమి మీదే మేము గెలవాలని ప్రతి ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త కోరుకుంటున్నాడు, ప్రతి ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు కోరుకుంటున్నాడు. జగన్మోహన్ రెడ్డి గారు కూడా అదే కోరుకుంటున్నారు. విడిపోయిన వాళ్ళని ఓడించడం గొప్ప కాదు, ఏదైతే వాళ్ళు కలిసి గెలిచారో ఆ కలిసి గెలిచిన వాళ్ళని ఓడించడం గొప్ప. సో ఖచ్చితంగా ఆ కలిసి ఉన్న వాళ్ళనే మేము ఓడిస్తాం 2029 ఎన్నికల్లో. మీరు రాసి పెట్టుకోండి. రైట్ రమేష్ గారు, రాసుకుందాం, పెట్టుకుందాం. ఓకే. మనం కాకినాడ నుంచి మన జనసేన నేత సుంకర కృష్ణవేణి గారు ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. కృష్ణవేణి గారు నమస్తే అండి. నమస్తే అండి. లక్ష్మీనాథ్ గారు, జగన్మోహన్ రెడ్డి గారు నమస్తే మేడం. జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర స్టార్ట్ చేయబోతున్నారు, మీ అందరికీ కూటమి ప్రభుత్వానికి సినిమా చూపించబోతున్నారు. ఇక రోజా గారు మాట్లాడిన సంగతి మీకు తెలుసు, ఆవిడ విలువల గురించి చెప్తున్నారు. మీ కూటమికి విలువలు లేవని చెప్తున్నారు, ఏమంటారు మీరు? సార్, జగన్మోహన్ రెడ్డి గారు సినిమా చూడడానికి సిద్ధంగా లేరు. ఎందుకంటే ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాలు చూపించినటువంటి సినిమా చూసారు, అది అటర్ ఫ్లాప్ అయింది. కాబట్టి ఇంటికి పంపించేశారు. ఇంకా మళ్ళీ టికెట్ తీసుకొని మళ్ళీ సినిమా చూసేంత ఓకే కానీ అంత సహనంగానే లేదు సార్. నేను చెప్తాను, పవన్ కళ్యాణ్ గారు రోడ్డు మీద అరుగు పడుతూ మీకు దొరలేరు అని చెప్తున్నారు కారుమంచి రమేష్ గారు. జగన్మోహన్ రెడ్డి గారు కూడా రోడ్డు మీద పొర్లు దండాలు పెట్టారు కాబట్టి ప్రజలకు అవకాశం ఇచ్చారు. కానీ ఇవాళ మళ్ళీ పొర్లు దండాలు పెట్టడానికి జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ప్రజల్లోకి వస్తారంటూ ఉన్నారు. కానీ అది నమ్మడానికి ఎవరు ప్రజలైతే సిద్ధంగా లేరండి. ఎందుకంటే గతంలో జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి ప్రతి పనిని చూశారు కాబట్టి అది ప్రజలకు ఉపయోగపడేది కాకుండా వాళ్ళ పార్టీని చేసుకోవడానికి మాత్రమే జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు కూడా పనిచేస్తున్నారు. ఇవాళ నిజంగా ప్రజల కోసమే పోరాటం చేసేటువంటి వ్యక్తి అయితే కార్యకర్తల మధ్యన మాట్లాడాల్సినటువంటి అవసరం లేదు. అసెంబ్లీలో అవకాశం ఇచ్చారు కాబట్టి ఒక ఎమ్మెల్యేగా అక్కడికి వెళ్ళి ప్రభుత్వాన్ని ప్రశ్నించవచ్చు. నిజంగా సత్తా దమ్ము ఉన్నటువంటి వ్యక్తి అయితే అది క్యాడర్ చేసుకోకుండా ఉండడం కోసం కార్యకర్తలకి ఏ నాయకుడైనా సరే కానీ చెప్పేటప్పుడు సందేశం కావచ్చు, రెచ్చగొట్టే వ్యాఖ్యానాలు కావచ్చు, కొత్త ఉత్సాహాన్ని నింపే జోష్ కావచ్చు, ఇవన్నీ అంటే పార్టీ అధ్యక్షుడిగా మాత్రమే జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతుంటారు. ఏ పార్టీ అధ్యక్షులైనా సరే, ఏ పార్టీ ప్రధాన కార్యదర్శులు అయినా సరే కానీ ఎన్నుకోకుండా చూసుకోవడానికి మాట్లాడేటువంటి మాటలు. కానీ జగన్మోహన్ రెడ్డి గారి మాటలు పెద్ద సీరియస్ గా తీసుకోవాల్సిన అవసరం లేదు. అంటే ప్రతి జైలుకి తిప్పేస్తాను, అధికారంలోకి వస్తే అందరినీ పరుగులెట్టించేస్తాను అని మాట్లాడడం మహిళల గురించి సార్. నిజంగా ఆ పాపను ఏదో అనేసారు అనేసి అర్షమైన అమ్మాయిని గురించి మాట్లాడుతూ ఉన్నారు. అది ఒక ఇద్దరి మధ్య పరస్పరమైనటువంటి గొడవలు వచ్చినప్పుడు అది ఇద్దరు కూడా చెప్పారు. అర్షమైన అమ్మాయి చెప్పడం జరిగింది, అలాగే అక్కడ స్థానిక ఎమ్మెల్యే గారు కూడా చెప్పడం జరిగింది. ఏంటంటే అది మాది పర్సనల్ గొడవ, అది పార్టీకి ఆపాదించొద్దు అని. కానీ అక్కడ ఒక పార్టీ కార్యక్రమం జరుగుతుంది. నిర్ణయం తీసుకున్నారు కృష్ణవేణి గారు, ఏదైతే ఆ విషయంలో ఆడపిల్ల వైపు నుంచి తప్పు ఉన్నప్పటికీ, ఏదైనా పర్సనల్ గొడవ అయినప్పటికీ రోడ్డు మీద మీ నేత ఎవరైతే తాతంశెట్టి నాగేంద్ర గారు ఉన్నారో ఆయన లాఠీ ఎత్తడం తప్పు, అది అందరం కూడా ఖండించాలి. మీ పార్టీ నుంచి ఏమన్నా తీసుకున్నారా ఆయన మీద యాక్షన్ ఏమన్నా? సార్, దాని మీద విచారణ జరుగుతుంది. అది నిజంగా కాదా అన్నది కూడా ఏ వీడియోలు కూడా బయటికి వస్తూ ఉన్నారు. అక్కడ పూర్తి విచారణ అనేది చేపట్టిన తర్వాత మా అధినేత పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు కూడా మహిళల పట్ల దురుసుగా వ్యవహరించేటువంటి వ్యక్తులు ఎప్పుడు కూడా క్షమించరు.
గతంలో కూడా చూసాము కొన్ని విషయాలు. కాదంరెడ్డి నాగేంద్ర గారు కూడా ఆల్రెడీ పార్టీ పెట్టినప్పటి నుంచి ఆయన మెగా ఫ్యామిలీ అభిమానిగానే కాదు, ఒక మంచి వ్యక్తిత్వ వ్యక్తి, ఒక ఎప్పుడు కూడా అంత దుర్పూర్గా వ్యవహరించేటువంటి వ్యక్తి కూడా కాదు. ఇలాంటి ఒక కోర్టు పరిధిలో ఉన్నటువంటి ఒక కేసు నడుస్తూ ఉన్నప్పుడు వెళ్ళి ఒక పార్టీకి సంబంధించినటువంటి కార్యక్రమంలో మహిళలు కూడా ఇలాంటి న్యూసెన్స్ క్రియేట్ చేయడం అనేది కరెక్ట్ కాదు. జగన్మోహన్ రెడ్డి గారు నేను మాట్లాడుతూ ఉన్నాను సార్, గతాన్ని మర్చిపోయారేమో, గతం గదహ అంటారు కదా. ఇక్కడే గోరంపూడి చంద్రశేఖర్ రెడ్డి అనే వ్యక్తిని ఆ మహిళా నేతలు అంటే శాంతియుతంగా ధర్నా చేపడితే మా మహిళా నేతలు డాక్టర్ మానస అనేటువంటి అమ్మాయిని సీనియర్ కొట్టేది జగన్మోహన్ రెడ్డి గారి బ్యాచ్ సీనియర్ కొట్టినటువంటి పరిస్థితి. గుళ్ళో దాక్కునేటువంటి మమ్మల్ని బయటికి ఉన్న అండ బూతులు తిట్టి బయటికి రాకొచ్చి ఆ రోజు మమ్మల్ని చంపినంత పని చేసినటువంటి పరిస్థితి. మహిళల పట్ల, మహిళా నేతల పట్ల, మహిళల మీద వ్యవహరించేటువంటి దూకుడు వ్యవహారాల పట్ల జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడడం నిజంగా రైట్. గతంలో కాకినాడలో అక్కడ ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు ఆ అటాక్ చేయించిన తర్వాత దాని మీద ఆరోపణలు వచ్చినాయి. చాలా మంది బేషరతుగా బీజేపీతో పొత్తు పెట్టుకుంది అప్పుడే అనుకుంటు కదా పవన్ కళ్యాణ్ గారు. లేదు సార్, అప్పుడు ఢిల్లీలో ఉన్నారు మా అధినేత పవన్ కళ్యాణ్ గారు. అక్కడి నుంచి చెప్పడం జరిగింది. అంటే జగన్మోహన్ రెడ్డి గారి మాటలు ఆ పాపని ఇలా అనేసారు అలా అనేసారు పాపని మాట్లాడుతున్నారు కదా. కానీ మిగతా మహిళల్ని అటాక్ చేసినప్పుడు కానీ, మిగతా మహిళలను భూతులను గుర్తించినప్పుడు కానీ మీ న్యాయం ఏమైంది? నిజంగా మా నేతలు తప్పు చేస్తుంటే ఖచ్చితంగా అధినేత పవన్ కళ్యాణ్ గారు వీళ్ళకి లాగా ప్రోత్సహించండి, అంటే యాక్షన్ తీసుకుంటారు వాళ్ళ మీద. విచారణ జరుగుతుంది, దాని యొక్క కమిటీ వేసి నివేదిక అందజేయమని చెప్పారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు అలా చెప్పలే. టీడీపీ ఆఫీస్ మీద దాడి చేయించినప్పుడు కూడా ఆ రోజు మా వాడికి బీపీలు వచ్చినాయి, మా వాడికి షుగర్లు వచ్చినాయి, అందుకనే అటాక్ చేశారు అని మాట్లాడడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారిగా రెచ్చగొట్టే వ్యాఖ్యానాలు ఎప్పుడు మా అధినేత పవన్ కళ్యాణ్ గారు చెయ్యరు. ఇంకా రోజా గారి విషయంలో జైలుకి వెళ్ళబోతున్నటువంటి వ్యక్తి బయటకు వచ్చి మాట్లాడుతుందండి. బీపీ వెళ్తే ఏమైనా మాట్లాడుతుంది. ఆడుదామాంధ్ర కార్యక్రమంలో దాని ఫండ్స్ 40 కోట్ల రూపాయలు ఎలా స్కాన్ చేస్తున్నారు ఒక్కొక్కటిగా బయటకు వెళ్ళిపోతుంది. రోజా లాంటి అసభ్యకరమైనటువంటి జీవితాన్ని గడిపినటువంటి వ్యక్తి, జీవితాన్ని ప్రపంచానికి చూపించినటువంటి వ్యక్తి ఈ రోజు సంస్కారం గురించి మాట్లాడుతుంటే నిజంగా గ్రామాల్లో ఉన్నటువంటి మహిళలు, అనాగరికంగా ఉన్నటువంటి కొంతమంది సాంప్రదాయాలు కూడా తెలియకుండా కొంతమంది ఉంటారు. అలాంటి మహిళలు కూడా పక్కున నవ్వుతున్నటువంటి పరిస్థితి. సొంత చెల్లికి తల్లికి కూడా న్యాయం చేయలేదు జగన్మోహన్ రెడ్డి. విజయమ్మ గారే తీసుకొచ్చారు సార్ అంశాన్ని. ఎందుకంటే ఆమె భర్త ఫార్మర్ రమేష్ గారు మీరు మాట్లాడండి, అడ్డు అనుకోండి. మీరు పాయింట్ ఉంటే నోట్ చేసుకోండి. మాట్లాడింది ప్రజలకు అర్థం కావాలి. మీరు మాట్లాడినప్పుడు నేను మాట్లాడినా, నేను డిస్కస్ చేయలే. నేనేం మాట్లాడలేదండి, మిమ్మల్ని క్వశ్చన్ అడుగుదాం అనుకుంటున్నా. అడగండి నేను మాట్లాడిన తర్వాత విజయమ్మ గారు ఉన్నారండి. విజయమ్మ గారు ఒక ప్రశ్న రిలీజ్ చేశారు. అది ఏంటంటే వాళ్ళకి సముచితంగా పంచాలి అని ఆమె ఒక లెటర్ రిలీజ్ చేశారు. ఆమె భర్త ఆస్తి కాబట్టి ఆమెకి హక్కు ఉంటుంది కాబట్టి రిలీజ్ చేశారు. రిలీజ్ చేస్తే విజయమ్మ గారి మీద పక్కన తల్లి మీద దుమ్మెత్తు మోస్తారు, ఆ షర్మిల గారి మీద ఒక పక్కన దుమ్మెత్తు మోస్తారు. వీళ్ళు మిగతా మహిళల గురించి, రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళల గురించి, న్యాయం గురించి మాట్లాడుతుంటారు. జగన్మోహన్ రెడ్డి గారు సొంత చెల్లికి తల్లిపై న్యాయం చేయలేదు. బయట వాళ్ళు ఎవరు ఇక్కడ భువనేశ్వరమ్మ గారో లేకపోతే మా అన్న